దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 22వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. దావీదు విషమ పరిస్థితుల గుండా సాగిపోతున్నప్పుడు ఆదరణ కరువై ఆవేదనతో చేస్తున్న గొప్ప ఆర్తధ్వని ఇది. దేవుడే నా చెయ్యి పట్టుకుంటే, ఆయనే నాతో ఉంటే ఎందుకు ఈ శోధనలు? ఆయన నా చెయ్యి విడిచిపెట్టేశాడు, సందేహం లేదు అంటూ ఒక నిర్ణయానికి వచ్చేశాడేమో దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన తరువాత శోధన మనలను వెంటాడుతున్న సందర్భాలలో మన ప్రార్థనలకు సమాధానం రాని పరిస్థితుల్లో అనేక సార్లు మనలో వచ్చే తలంపే ఈ దావీదుకు కూడా వస్తుంది. కానీ ఒక విషయం, ఆయనే మనలను విడిచిపెట్టేస్తే ఈ తలంపు రావడానికి గాని, ఈ మాట అనడానికి గాని మనమే బ్రతుకుండే వాళ్ళం కాదు కదా. ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేం. ఆయన మనలను విడిచిపెట్టేశాడేమో అనే తలంపే మనలను అంతగా కృంగదీస్తుంటే, ఇక ఆయనే విడిచిపెట్టేస్తే తట్టుకోగలమా? ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు వారు కూడా శిలువలో ఇదే మాట పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అన్యాయపు తీర్పు కంటే, కొరడా దెబ్బల కంటే, కొమ్ములు పిడిగుద్దుల కంటే, ముండ్ల కిరీటం, మేకులు, బళ్ళెపు పోటు కంటే ఆయనను బాధించిన విషయం ఏమిటంటే, ఆయన తట్టుకోలేకపోతున్న విషయం ఏమిటంటే తండ్రితో ఎడబాటు. అది కూడా శాశ్వతమైన ఎడబాటు కాదు, తాత్కాలికమైనదే. అది అనుభవిస్తున్న వారికే తప్ప మాటలలో వర్ణించలేనిది. నా ప్రియ సహోదర సహోదరి, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ చెయ్యి పట్టుకోవడం కోసమే తండ్రి చేతిని విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది. నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అంటున్నాము, కానీ మనం ఆయనను విడిచిపెట్టేసి ఎంతకాలం అయ్యిందో కదా. ఈ ఆలోచన ఎందుకు రావటం లేదు? సరి చేసుకుందామా? ఆయన చెంత చేరుదామా? దేవా, నా జీవిత కాలమంతయు నన్ను విడిచిపెట్టక నడిపించి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వక ముందుకు సాగుదామా? అట్టి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.